శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. ఆదివారం అంటే మన దౌర్భాగ్యం ఏమిటంటే వీక్ ఎండ్స్‌లో గెలిపోయింది. అసలు వీక్ స్టార్టింగ్ డే ఈజ్ సండే నన్నడిగితే. మండే కాదు. ఎందుకంటే మన ఉద్యోగరీత్యా మండే నుంచి వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అవుతున్నాయి గానీ, అసలంటూ ఆదివారమే ప్రారంభం. ఎందుకంటే ఆదిత్యాయ చ సోమాయ ఆ శ్లోకం గమనించండి. ముందుగా భానుడే ఉంటాడు. అంటే ఆదివారమే మొట్టమొదటి వారం. ఆఖరి వారం సాటర్‌డే. సాటర్‌డేని వీక్ ఎండ్‌గా పెట్టండి. వీక్ స్టార్టింగ్ డే ఈస్ కంపల్సరీ సండేనే. ఆ సండే నాడండి ఆ నియమం చెప్పారండి. మొట్టమొదటి రోజు ఎంత బాగా నువ్వు నియమం చేస్తావో, ఆ వారం అంతా కూడా బాగుంటుందని చెప్పే మనకి విశేషమైనటువంటి నియమం పెట్టారండి ఆ ఆదివారం నాడు మహర్షులు. కానీ వీకెండ్ పేరున ఈ యొక్క బ్రిటిషర్లు, ఆంగ్లేయ పాలన వల్ల మనకి అటువంటి స్థితి వచ్చింది అని చెప్పుకోవాలి. అయితే ఆదివారం నాడు చెయ్యకూడని పనులు గూడా జెప్పారు శాస్త్రంలో. "రవిదినేన కర్తవ్యం తైలమభ్యంజనం తథా మిథునం మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే." ఇవే మనం ఆదివారం నాడు ప్రత్యేకంగా పని కట్టుకొని మరీ చేస్తున్నారు. ఎంత తప్పు? అసలు చెయ్యొద్దు అన్న వారం నాడు మనం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? తలంటు స్నానాలు, తలంటు పెట్టుకోవడం, తైలం పెట్టకూడదు ఆదివారం నాడు. ఆది క్షీణం. అర్థమైందండి? అలాగే మిథునం. దంపతులు, భార్యాభర్తలు కలవకూడదు ఆదివారం నాడు. మాంసాని మద్యం, మద్యం లాంటివి స్వీకరించకూడదు. మధువు అంటే మద్యం లాంటివి స్వీకరించకూడదు. మాంసాదులు, మాంసాదులు ముట్టుకోకూడదు. ఆ రవిదినం నాడే అంటే ఆదివారం నాడు ఇవన్నీ కూడా మానేయాలి. మానితే మనకి సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ గూడా లభిస్తాయి. మార్చాలి ఇక్కడి నుంచైనా సరే జనాల్ని. ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత మొట్టమొదటి వారం ఏ రకంగా అయితే మనం ఉంటామో, ఆ వారం అంతా కూడా అలాగే గడుస్తుంది కాబట్టి దీనికి ఆదివారంలో ఇన్ని నియమాలు పెట్టారు ఆరోగ్యం కోసం. కాబట్టి గమనించండి భక్తులను ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తూ ఉంటాం. ఆరోగ్యం ఎవరి వల్ల వస్తుందంటే, ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపం విరించి నారాయణ శంకరాత్మనే అన్నారు. అంటే బ్రహ్మ, మహావిష్ణువు రుద్ర స్వరూపమైనటువంటి సూర్య భగవానుడి వల్లే ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేద్ధుతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్. కాబట్టి ఆరోగ్యాన్ని భాస్కరుడిస్తాడు. మనకి ధనాన్ని అగ్నిహోత్రుడిస్తాడు. మోక్షాన్ని జనార్దనుడిస్తాడు. జ్ఞానాన్ని మహేశ్వరుడిస్తాడు.